తీరే. ఫీమేల్ గా యాజ్ యాక్ట్రెస్ గా ఒక అమ్మాయికి టాలెంట్ ఉంటే సరిపోదా ఇండస్ట్రీకి రావడానికి? టాలెంట్ ఏముంది, మన భారతదేశంలో స్ట్రిక్ట్ కన్జర్వేటివ్ పేరెంట్స్ కి పుట్టిన ఏ పిల్లలైనా యాక్టింగ్ టాలెంట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి, పీపుల్ ప్లీజర్స్. మనం అంతా కన్సర్వేటివ్ కంట్రీలో పీపుల్ ప్లీజర్సే. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, బట్టలు చక్కగా వేసుకో, తల దించుకో, ఇవన్నీ ఇట్లా ఏంటంటే మనం యాక్టింగే చేస్తున్నాం జీవితంలో, అందరం యాక్టింగే చేస్తున్నాం. నా బాధ ఏంటంటే నాకు జీవితంలో యాక్టింగ్ చేయాలని లేదు, చేస్తే స్క్రీన్ మీద చేయాలని ఉంది. ఇన్ని స్కిల్స్ ప్రపంచం ఎలాగో నేర్పించింది, దానికి పైసలు తెచ్చుకుంటాం, లైఫ్ లో బతుకుదాము, స్క్రీన్ మీద యాక్టింగ్ చేద్దామని అలా. సో అదొక్కటి సరిపోదు, యాక్టింగ్ ఒకటి సరిపోదు. యాక్టింగ్ చాలా మంది అందరికీ వచ్చు యాక్టింగ్. బట్ బిజినెస్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్. ఇప్పుడు మనము యాక్టింగ్ అనేది నా ప్రోడక్ట్, వాట్ కెన్ ఐ సెల్ అబౌట్ మై సెల్ఫ్, యాక్టింగ్. అది ఎలా సేల్ చేయాలి, దానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, ఇంటర్వ్యూస్ ఇస్తాయో లేదంటే షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాయో. అంటే సినిమా ఇండస్ట్రీకి నిన్ను పెట్టుకుంటే యువర్ సెల్లబుల్ మెటీరియల్, నిన్ను పెట్టుకోవడం వల్ల బిజినెస్ అవుతుంది అని ఒక ఐడియా క్రియేట్ చేయగలిగే ఇంటెలిజెన్స్ ఉండాలి, ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ ఉండేది, కానీ నేను టూ మచ్ పీపుల్ ప్లీజర్ లో నా పొటెన్షియల్ ని రెస్పెక్ట్ చేయలేదు అన్న క్లారిటీ వచ్చిన తర్వాత, ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ లైక్ అ విక్టిమ్, ఐ స్టార్టెడ్ ఫీల్ లైక్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ ఇంటెలిజెన్స్. సో సెల్ఫ్ గ్రోత్ ఇస్ బెటర్ దాన్ కంప్లైనింగ్ అనిపించింది. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ అండ్ చేంజ్ మై లైఫ్. రీసెంట్ గా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేశారని విన్నాం. ఇక రీసెంట్ ఏం కాదు, లాంగ్ టర్మ్ నుంచే ఉన్నాయి. దేని వల్ల? బేసిక్ గా నాకు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది. అయితే చాలా ఇయర్స్ అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది నాకు తెలీదు. సో ఒక 10 years బెడ్ రిడన్ ఉండే నేను. మీనింగ్ కూడా తెలియదు నాకు. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఫ్యూచరిస్టిక్ డిసీజెస్. సో మన అంటే ఒక మిలీనియల్ జనరేషన్ 80s 90s లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే మేజర్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఇంత ఎకనామికల్ ప్రెషర్ ఉండేది కాదు. ఫ్యామిలీలో ఒక్కరు జాబ్ చేస్తే ఫ్యామిలీ అంతా బతికేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీలో అందరు చేసినా సరిపోని పరిస్థితి. సో దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ వర్క్ చేయడం, ఎక్కువ వర్క్ చేయడము, బయట ఎక్కువ ఉండడం, ఏమంటారు కూర్చొని వర్క్ చేయడం ఎక్కువైంది, రాత్రులు మేల్కోవడం ఎక్కువైంది, టైంకి తినకపోవడం ఎక్కువైంది. సో ఒక్కసారి ఎలక్ట్రిసిటీ ఇన్వెన్షన్ తర్వాత నుంచి ఏమైందంటే మన సొసైటీలో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంతకు ముందు ఏంటి, సాయంత్రం కాగానే పడుకునేవాళ్ళు 8-9 కల్లా మొత్తం ప్రపంచం పడుకునేది. ఇప్పుడు 24 hours నడుస్తుంది, కానీ మన బాడీ 24 hours కోసం డిజైన్ చేయబడ్డది కాదు. వీ నీడ్ రెస్ట్. నువ్వు ఎంత కాదన్నా మనకు తిండి, నిద్ర, ఊపిరి ఇవన్నీ ఎంత అవసరం, నిద్ర అంతే అవసరం. బట్ ఆ నిద్ర అనేది బిస్కెట్ అయింది. దానివల్ల మనకి బాడీలో నెగిటివ్ హార్మోన్స్, కార్టిసోల్ అనేది ఇట్లా ప్రొడ్యూస్ అవుతాయి. సో నెగిటివ్ హార్మోన్స్ 3 నెలల కన్నా ఎక్కువ బ్రెయిన్ తీసుకోలేదు. 3 months కన్నా ఎక్కువ కార్టిసాల్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. అయితే ఆ న్యూరాన్స్ అనేవి బాడీ మీద పుష్ చేసేస్తాయి. సో ఆ సిచ్యువేషన్ ని సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. అంటే డిప్రెషన్ వల్ల, నెగిటివ్ థాట్స్ వల్ల వచ్చే ఫిజికల్ డిసీజెస్. సో మాది డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉండడం వల్ల చైల్డ్హుడ్ ట్రామా అనేది ఒకటి ఉంది నాకు. అది నేను చాలా రీసెంట్ లాస్ట్ 6 months బ్యాక్ నాకు తెలిసింది. అంటే ఓకే, నాకున్న ఈ బ్యాక్ పెయిన్ అనేది డిప్రెషన్ వల్ల కూడా వచ్చింది అనేది షాకింగ్ ఉండే. అంటే ఇలా కూడా అవుతుందని నాకు తెలీదు. ప్రతిసారి దీనివల్ల దానివల్ల అని 1,00,000 రీజన్స్ చెప్పినా కూడా ఏది కన్విన్స్ అవ్వలేకపోయా. ఎందుకు అవుతుంది, నేను నా సోల్ చాలా ప్యూర్ సోల్, నేను ఒకరికి తలిచి కూడా హాని చేసే మనిషిని కాదు. అలా అని చెప్పి ఏది పడితే అది తినను, జంక్ ఫుడ్ తినను, చాలా క్లీన్ గా తింటాను నేను. ఫ్రూట్స్, జ్యూసెస్ వీటి మీదే ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా లైఫ్ స్టైల్ అట్లా ఉండే. ఎక్కువ డీటాక్స్ చేస్తుండే ఇంట్లో, అంటే కొంచెం ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ ఉండేది. సో సాత్విక్ ఫుడ్ అని, ఇంటెస్టైన్ క్లెన్సింగ్ అని ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళం. అంటే ఒక హెల్దీ బాడీకి కావాల్సినవన్నీ. ఐ వాజ్ అ యోగా టీచర్. ఇన్ని పెట్టుకొని నాకు ఇంత మేజర్ ఇష్యూ ఎందుకు ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. డాక్టర్స్ 1,00,000 రీజన్స్ చెప్పినా దట్ కుడ్ నెవర్ సాటిస్ఫై మై మైండ్. బట్ వెన్ ఐ కేమ్ టు నో ఇది ఒక సైకోసోమాటిక్ సిచ్యువేషన్ ఉంటుంది, డిప్రెషన్ వల్ల ఫిజికల్ ఇలా అవుతుంది, మళ్ళీ ఇది హీల్ అవ్వాలంటే ఫస్ట్ ట్రామా హీలింగ్ అవ్వాలి, మెంటల్ గా హీల్ అవ్వాలి, దాని తర్వాత ఇది హీల్ అవుతుంది అనే క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే ఫైన్ అని ఇలా షాక్ లో ఉండే. సో చాలా మంది డాక్టర్స్ ఏంటి 3 years బ్యాక్ చెప్పేశారు కి మాక్సిమం ఇంకొక 5 years బతుకుతాను అని. ఒక 4-5 డాక్టర్స్ చెప్పేశారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మళ్ళా రూమటాలజిస్ట్ ఒకరు ఇలాగే చెప్పారు, ఆయుర్వేద డాక్టర్ చెప్పారు, హోమియోపతి డాక్టర్ చెప్పారు. అలా జస్ట్ బ్యాక్ పెయిన్ కి యా, అంటే ఎక్స్ట్రీమ్ నాది చాలా సివియర్ సిచ్యువేషన్. స్పైనల్ కార్డ్ లో డిస్క్లు ఉంటాయి కదా, అవి ఒకటి ఫ్యూజ్ అయిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ 1 disc ఈస్ ఫ్యూజింగ్.
ఓకే. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి ఆన్సర్స్ ఎప్పుడు ఇవ్వలేదు. బట్ రీసెంట్లీ సైకాలజీ, థెరపీ ఇవన్నీ వచ్చిన తర్వాత నౌ ప్రపంచం మొత్తం సైకాలజీ గురించి, థెరపీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి క్లారిటీ వచ్చింది. ఓకే. సో దీనివల్ల బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి, యోగా కరెక్ట్గా టైంకి పడుకోవడం, అసలు అన్ని ఈక్వేషన్స్కి బాప్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏంటంటే టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. మనం అది బ్రేక్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్డమైన డిసీజెస్ అన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు రియలైన్ మై లైఫ్. సో నైట్ స్లీప్ ఒకటి, ఇన్సోమ్నియా అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిద్ర లేదు నాకు, అంటే రాత్రులు పడుకోను, తక్కువ పడుకుంటే డేస్ పడుకుంటా, లేదు అంటే అసలు నిద్రనే రాదు. ఎందుకని? డిప్రెషన్, కార్టిజాల్. ఓకే. సో బేసిక్ గా యాజ్ ఎ చైల్డ్ ఫస్ట్ 10 years మీ లైఫ్ లో సరైన ప్రేమ అంటే కొట్టినా తిట్టినా అది అబ్యూస్, పట్టించుకోకపోవడం కూడా అబ్యూసే. అంటే ఇప్పుడు చాలా జనరేషన్ లో ఏమవుతుందంటే పేరెంట్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తే గానీ ఇల్లు గడవదు. కానీ చైల్డ్ కి ఒక మదర్, ఫాదర్ ఇద్దరు 10 years వరకు 100% టైం ఇవ్వాలి. 10 years అట్లీస్ట్ ఇప్పుడు ఒక 1 year 2 years కూడా ఇవ్వగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, దాని వల్లనే ట్రామా వచ్చేది. ఎక్కడ చూసినా మొబైల్స్ తోనే బతికేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అదంతా ట్రామా. నెక్స్ట్ జనరేషన్ ట్రామా ఎలా ఉంటుందో కళ్ళతో చూస్తున్నా. ఓకే. సో ఇలా ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఆలోచిస్తుంటా ఎప్పుడు. బట్ ట్రామా హీలింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఓపెన్ మై మైండ్, ఓపెన్ మై హార్ట్. లైఫ్ లో ఎప్పుడు హోప్ ఉండేది కాదు. అంటే ద కైండ్ ఆఫ్ పెయిన్ ఐ హ్యావ్, లేవలేను, కదలలేను అసలు. నేను బయోలాజిక్స్ అని ఇంజెక్షన్స్ తీసుకుంటా. ఓకే. ఆ ఇంజెక్షన్ ఒక 2 injections per month అవుతాయి. అది లేకపోతే అసలు కదలలేను నేను ఇంకా. సో ఇప్పుడు టార్గెట్ ఏంటంటే కంప్లీట్ గెటింగ్ బ్యాక్ టు ఒక 1 year. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి నేను చేయాల్సినవి హెల్త్ తో. సో ఐమ్ ఆన్ ఇట్, ఐమ్ ఆన్ ఎ జర్నీ ఆఫ్ రికవరీ.